ఇండియా ఫారిన్ పాలసీ విషయంలో మోడీ ప్రభుత్వం చరిత్ర సృష్టించే ఎన్నో నిర్ణయాలు తీసుకుందని మీలో చాలామందికి తెలుసా? గత కొన్ని సంవత్సరాల్లో ప్రపంచ రాజకీయాలు ఎంత వేగంగా మారిపోయాయో మనమందరం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు కేవలం ప్రాంతీయ శక్తిగా కనిపించిన ఇండియా ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ఒక కీలకమైన ప్లేయర్గా మారింది. అమెరికా, చైనా, రష్యా, మిడిల్ ఈస్ట్, యూరప్ ప్రపంచంలో ఎక్కడ ఉద్రిక్తతలు పెరిగినా అక్కడ ఇండియా పేరు కూడా వినిపిస్తుంది. ఎందుకు అనేది వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకే తెలుస్తుంది. మరి ఈరోజు ప్రపంచ రాజకీయాల్లో జరిగిన పరిణామాలు చూస్తే జియో పాలిటిక్స్ ఎంత డేంజరస్గా, ఎంత కాంప్లికేటెడ్గా మారిపోయిందో మరోసారి అర్థమవుతుంది. ఇరాన్ కాన్ఫ్లిక్ట్, అమెరికా పాలిటిక్స్, పాకిస్తాన్ మూవ్స్, టర్కీ టెన్షన్స్, మయన్మార్ క్రైసిస్ ఇవన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. మరి ఇన్ని తలనొప్పుల మధ్య ఇండియా తన ఇంట్రెస్ట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుంది అనేది ఇప్పుడు అసలైన ఇంట్రెస్టింగ్ పాయింట్. మొదట అమెరికా గురించి మాట్లాడుకుందాం. కొన్ని నెలల క్రితం జరిగిన అమెరికా ఎలక్షన్స్ టైంలో చాలామంది ఇండియన్స్ ఓపెన్గా డొనాల్డ్ ట్రంప్కి సపోర్ట్ చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రంప్ ఈజ్ బెటర్ ఫర్ ఇండియా అనే నెరేటివ్ బాగా వైరల్ అయింది. ఎందుకంటే చాలామంది కమలా హ్యారిస్ అండ్ డెమోక్రటిక్ పార్టీ ఇండియాకి అంత క్లోజ్ కాదు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత ఇండియా ఇమిగ్రెంట్స్ అండ్ ఇండియా గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి. రిపోర్ట్స్ ప్రకారం ట్రంప్ ఇండియా అండ్ చైనా గురించి ఇన్సల్టింగ్ లాంగ్వేజ్ ఉపయోగించాడని, క్రిటిసిజం చేశారని పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీనిపై ఇప్పుడు అమెరికాలోని డెమోక్రటిక్ లా మేకర్స్ స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తున్నారు. వాళ్ళు ట్రంప్ కామెంట్స్ని వర్ణ వివక్షగా డిస్క్రైబ్ చేస్తూ ఇమ్మిగ్రెంట్స్పై హేటెడ్ పెంచేలా ఉన్నాయని ఎక్యూజ్ చేస్తున్నారు. ఇక్కడే మరో ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. అమెరికాలో ఇండియన్ ఆరిజిన్ పాపులేషన్ ఇప్పుడు చాలా పవర్ఫుల్ కమ్యూనిటీగా మారింది. డాక్టర్స్, ఇంజనీర్స్, ఐటీ ప్రొఫెషనల్స్, సిఈఓస్, స్టార్టప్ ఫౌండర్స్, ఆల్మోస్ట్ ప్రతి కీలక రంగంలో ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. అందుకే ఇమ్మిగ్రెంట్స్ ఇష్యూ ఇప్పుడు ఇండియాకి కూడా ఇండైరెక్ట్లీ ఇంపార్టెంట్ మ్యాటర్ అయింది. డెమోక్రటిక్ పార్టీ ఇమ్మిగ్రెంట్ రైట్స్ గురించి మాట్లాడుతుంటే ట్రంప్ అండ్ రిపబ్లికన్ పార్టీ స్ట్రిక్ట్ ఇమ్మిగ్రేషన్ పాలసీస్ గురించి మాట్లాడుతున్నాయి. H1B వీసాస్, సిటిజన్షిప్ రూల్స్, బార్డర్ కంట్రోల్స్ ఇవన్నీ ఇండియన్ ఫ్యామిలీస్పై డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అందుకే ఒకప్పుడు ట్రంప్కి సపోర్ట్ చేసిన చాలామంది ఇండియన్స్ ఇప్పుడు మళ్ళీ ఆలోచన చేయడం మొదలుపెట్టారు. కానీ ఇదే టైంలో ఇండియా మరో బోల్డ్ డిప్లొమాటిక్ మూవ్ చేసింది. అదే మయన్మార్ విషయంలో. ప్రస్తుతం మయన్మార్లో మిలిటరీ రూల్ కొనసాగుతుంది. అక్కడి మిలిటరీ లీడర్ మిన్ ఆంగ్ అయాంగ్ 2021లో ఎలక్టెడ్ గవర్నమెంట్ని తొలగించి పవర్ తీసుకున్నాడు. దీంతో వెస్ట్రన్ కంట్రీస్ అతనిపై ఆంక్షలు విధించాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు అతన్ని ఓపెన్గా మిలిటరీ డిక్టేటర్గా క్రిటిసైజ్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు మన ఇండియా మాత్రం అతనిని అఫీషియల్గా ఇన్వైట్ చేసింది. ఇది చిన్న విషయం కాదు, ఇది ఒక పెద్ద జియోపొలిటికల్ సిగ్నల్. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియా మయన్మార్ మిలిటరీ రెజీమ్తో కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసింది. కానీ ఇప్పుడు న్యూఢిల్లీ గ్రౌండ్ రియాలిటీని యాక్సెప్ట్ చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే ఇండియాకి మయన్మార్తో లాంగ్ బార్డర్ ఉంది. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఇండియాలో సెక్యూరిటీ సిచ్యువేషన్ కాంప్లికేటెడ్గా మారుతుంది. మణిపూర్ వైలెన్స్ మళ్ళీ పెరుగుతుంది. కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ అటాక్స్ చేసి మయన్మార్ బార్డర్లోకి పారిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మయన్మార్ ఆర్మీ కోఆపరేషన్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు ఇండియా ఐడియాలజీ కంటే నేషనల్ సెక్యూరిటీని ప్రయారిటీగా చూస్తుంది. వెస్ట్రన్ కంట్రీస్ వేల కిలోమీటర్ల దూరంలో కూర్చుని మోరల్ లెక్చర్స్ ఇవ్వగలరు, కానీ స్టెబిలిటీ ఇంపాక్ట్ను ఫేస్ చేయాల్సింది మాత్రం మన ఇండియానే. ఈ కారణంగా ఇప్పుడు ఇండియా ప్రాక్టికల్ డిప్లొమసీ వైపు మూవ్ అవుతుంది. చాలామంది దీనిని క్రిటిసైజ్ చేయొచ్చు. మిలిటరీ డిక్టేటర్ని ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారు అని ప్రశ్నించవచ్చు. కానీ జియో పాలిటిక్స్లో ఎమోషన్స్కి పెద్దగా వాల్యూ ఉండదు. అక్కడ పర్మనెంట్ ఫ్రెండ్స్ ఎవరూ ఉండరు, పర్మనెంట్ ఇంట్రెస్ట్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడితే ప్రస్తుతం ఇరాన్ అండ్ అమెరికా మధ్య టెన్షన్స్ ప్రపంచాన్ని టెన్షన్లోకి నెట్టేస్తున్నాయి. ఒకవైపు పీస్ టాక్స్ జరుగుతున్నాయి, మరోవైపు మిలిటరీ ప్రిపరేషన్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇరాన్కి లిమిటెడ్ డెడ్లైన్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. అదే టైంలో కమర్షియల్ ఎయిర్లైన్స్ ఇరాన్ ఎయిర్ స్పేస్ అవాయిడ్ చేయడం ప్రారంభించాయి. ఇది నార్మల్ విషయం కాదు. ఎందుకంటే ఎయిర్లైన్స్ ఇలా సడన్గా రూట్స్ మార్చడం అంటే బిహైండ్ ద సీన్స్లో సీరియస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ మూవ్మెంట్ జరుగుతుందని చాలామంది ఎక్స్పర్ట్స్ నమ్ముతున్నారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ వెస్టర్న్ ఎయిర్ స్పేస్లో రిస్ట్రిక్షన్స్ కూడా ఇంపోజ్ చేసింది. అంటే సిచ్యువేషన్ కంట్రోల్ మిస్ అయిపోతుంది. ఈ మొత్తం క్రైసిస్లో పాకిస్తాన్ కూడా యాక్టివ్గా కనిపిస్తుంది. అసీం మునీర్ ఇరాన్కి వెళ్లడం, ఖతార్ మీడియేషన్ ప్రయత్నాలు, యురేనియం ఇష్యూపై డిస్కషన్స్ లాంటివి
అన్నీ మిడిల్ ఈస్ట్ ఎంత సెన్సిటివ్ స్టేజ్లో ఉందో చూపిస్తున్నాయి. ఒక తప్పుడు డెసిషన్ ఎంటైర్ రీజియన్ని వార్లోకి నెట్టేయగలదు. ఈ మొత్తం డెవలప్మెంట్స్ని ఇండియా చాలా కేర్ఫుల్లీ అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే ఇరాన్ ఇండియాకి స్ట్రాటజికల్లీ చాలా ఇంపార్టెంట్ కంట్రీ. ముఖ్యంగా ఎనర్జీ సప్లైస్ అండ్ చాబహార్ పోర్ట్ కారణంగా ఇండియాకి మిడిల్ ఈస్ట్ స్టెబిలిటీ చాలా కీలకం. అక్కడ చిన్న గొడవ మొదలైన ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి, గ్లోబల్ ట్రేడ్ డిస్టర్బ్ అవుతుంది. దాని ఇంపాక్ట్ ఇండియా ఎకానమీపై కూడా పడుతుంది. అందుకే ఇండియా ఇప్పటి వరకు బ్యాలెన్స్డ్ డిప్లొమసీ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు టర్కీ గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పుకోవాలి. కొంతకాలంగా టర్కీ ఓపెన్గానే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా కాశ్మీర్ ఇష్యూపై రిపీటెడ్గా ఇండియాని టార్గెట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఇండియా కూడా సైలెంట్గా కౌంటర్ స్ట్రాటజీ బిల్డ్ చేస్తుంది. అదే సిప్రస్ పార్ట్నర్షిప్. ఇటీవల సిప్రస్ అండ్ ఇండియా మధ్య స్ట్రాటజిక్ రిలేషన్స్ మరింత స్ట్రాంగ్ అయ్యాయి. ముఖ్యంగా డిఫెన్స్ కోఆపరేషన్పై సీరియస్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇది టర్కీకి డైరెక్ట్ వార్నింగ్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే సిప్రస్ అండ్ టర్కీ మధ్య కొన్ని డికేట్స్గా గొడవ ఉంది. టర్కీ 1974లో నార్థన్ సిప్రస్లో మిలిటరీ ఇంటర్వెన్షన్ చేసింది. అప్పటి నుంచి అక్కడ గొడవలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు సిప్రస్ ఇండియా డిఫెన్స్ టెక్నాలజీపై ఇంట్రెస్ట్ చూపిస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం ఇండియన్ మేడ్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్, రేడార్ సిస్టమ్స్, మిసైల్ డిఫెన్స్ టెక్నాలజీస్పై సిప్రస్ ఫోకస్ చేస్తుంది. ఇక్కడ టర్కీకి అసలు టెన్షన్ ఏంటంటే ఇండియా వెపన్స్ ఇప్పుడు బ్యాటిల్ టెస్టెడ్ రెప్యుటేషన్ సంపాదించుకోవడం. ఎస్పెషల్లీ డ్రోన్స్ని న్యూట్రలైజ్ చేసే సిస్టమ్స్పై ప్రపంచ దేశాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఒకవేళ ఇండియా నిజంగానే సిప్రస్కి అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ సప్లై చేస్తే అది టర్కీకి జియోపొలిటికల్ సెట్ బ్యాక్ అవుతుంది. ఎందుకంటే టర్కీ పాకిస్తాన్కి డ్రోన్స్ సప్లై చేస్తుంది. ఇప్పుడు అదే డ్రోన్స్ని కౌంటర్ చేసే టెక్నాలజీ ఇండియా సిప్రస్కి ఇస్తే అది ఇండైరెక్ట్ స్ట్రాటజీ అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇండియా అండ్ సిప్రస్ స్ట్రాటజిక్ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్స్ సైన్ చేయడం. దీంతో ఇండియన్ నేవీకి మెడిటరేనియన్ రీజియన్లో స్ట్రాటజిక్ యాక్సెస్ పెరిగే అవకాశం ఉంది. అంటే ఇండియా ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఇండియన్ ఓషన్ వరకే పరిమితం కాకుండా యూరోప్ దగ్గర ప్రాంతాలకు కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఇదే కారణంగా టర్కిష్ మీడియా ఇప్పుడు డైరెక్ట్గా ఇండియాపై క్రిటిసిజం స్టార్ట్ చేసింది. ఇండియా స్లోలీ టర్కీని సరౌండ్ చేయడానికి ప్రయత్నిస్తుంది అని ఆర్గ్యూ చేస్తున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే ఈ జియోపొలిటికల్ కాంపిటీషన్ మొదలుపెట్టింది టర్కీనే. పాకిస్తాన్కి మిలిటరీ సపోర్ట్ ఇవ్వడం, కాశ్మీర్ ఇష్యూలో రిపీటెడ్లీ ఇంటర్ఫీర్ అవ్వడం, ఇవన్నీ ఇండియాకి వార్నింగ్ సిగ్నల్స్లా కనిపించాయి. అందుకే ఇప్పుడు ఇండియా కూడా సైలెంట్గా స్ట్రాటజిక్ బ్యాలెన్సింగ్ ప్రారంభించింది. ఇప్పుడు పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటే పాకిస్తాన్ మంత్రులు, అధికారులు ఎప్పుడు గోరంతను కొండంత చేసి చెప్పే వాదనలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా డ్రోన్స్, మిలిటరీ ఆపరేషన్స్ గురించి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కానీ అది కంప్లీట్గా డిఫరెంట్. ఇటీవల పాకిస్తాన్ అఫీషియల్స్ చేసిన కొన్ని క్లెయిమ్స్ సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్కి గురయ్యాయి. అయితే ఈ మొత్తం డ్రామా మధ్య ఒక విషయం మాత్రం క్లియర్గా చెప్పుకోవచ్చు. అదే సౌత్ ఏషియాలో మిలిటరీ టెన్షన్స్ ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఇండియా, పాకిస్తాన్, చైనా, టర్కీ, మిడిల్ ఈస్ట్ ప్రతి ప్రాంతంలో ఒప్పందాలు మారుతున్నాయి. కంట్రీస్ ఇప్పుడు ఐడియాలజీ కంటే ఇంట్రెస్ట్స్ ఆధారంగా డెసిషన్స్ తీసుకుంటున్నాయి. అమెరికా తన ఇంట్రెస్ట్ చూస్తుంది, చైనా తన ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్పాండ్ చేస్తుంది, టర్కీ రీజనల్ పవర్ కావాలని ప్రయత్నిస్తుంది, పాకిస్తాన్ సర్వైవల్ పాలిటిక్స్ ఆడుతుంది. వీటన్నిటి మధ్య ఇండియా మాత్రం మేమైతే ఒక ప్యాసివ్ నేషన్ కాదు అనే మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మోడీ ప్రభుత్వం ఫారిన్ పాలసీలో అగ్రెసివ్ అప్రోచ్ అడాప్ట్ చేస్తుందని సపోర్టర్స్ అంటున్నారు. క్రిటిక్స్ మాత్రం రిస్క్స్ కూడా పెరుగుతున్నాయని వార్న్ చేస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం అన్డినయబుల్. ఇండియా ఇప్పుడు ప్రపంచ జియోపాలిటిక్స్లో సెంటర్ స్టేజ్కి వచ్చేసింది. మయన్మార్ నుండి మెడిటరేనియన్ వరకు, ఇరాన్ క్రైసిస్ నుండి ఇండో పసిఫిక్ వరకు ప్రతి మేజర్ డిస్కషన్లో ఇండియా పేరు వినిపిస్తుంది. ఇది ఆపర్చునిటీ మాత్రమే కాదు, ఒక ఛాలెంజ్ కూడా. ఎందుకంటే గ్లోబల్ పవర్గా ఎదగడం అంటే మిలిటరీ స్ట్రెంగ్త్ మాత్రమే కాదు, స్మార్ట్ డిప్లొమసీ, ఎకనామిక్ పవర్, స్ట్రాటజిక్ పేషెన్స్, టెక్నాలజికల్ గ్రోత్ అన్నీ ఈక్వల్లీ ఇంపార్టెంట్. రాబోయే సంవత్సరాల్లో ఇండియా ఈ బ్యాలెన్స్ని ఎంత సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేస్తుందో అదే దేశ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచ రాజకీయాలు లైట్నింగ్ స్పీడ్లో మారుతున్నాయి. అండ్ ఇండియా కూడా ఇప్పుడు ఆ గేమ్లో ఫుల్ స్పీడ్తో పరిగెడుతుంది. భవిష్యత్తులో ఈ డెసిషన్స్ ఇండియాని సూపర్ పవర్గా మారుస్తాయా లేక కొత్త గొడవలలోకి నెట్టేస్తాయా అనేది కాలమే నిర్ణయిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను నలుగురికి షేర్ చేసి వాళ్ళకి కూడా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.